ఇదేం డైనమిజం! 2017 నాటి కొత్త ధరల విధానంతో ఏడాపెడా ధరల వాత. గతేడాది మొత్తంలో 78 సార్లు చమురు ధరలు పెంచిన మోడీ సర్కార్ కంటి తడుపు చర్యగా 7 సార్లు తగ్గింపు. అది ఎన్నికల రాష్ట్రంలో ఓట్ల కోసమే. జీఎస్టీ పేరుతో జనం జేబులు లూటి. సుంకాల కింద 4 లక్షల కోట్ల వసూళ్లు. జనం అవసరాలే ఆదాయ వనరు. లీటరుకు రూపాయి పెరిగితే రాష్ట్రంపై రూ. 2 కోట్ల అదనపు భారం. ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీనామా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు దశలో నితేష్ రాణా వైదొలగడంపై సత్వర చర్చ. కీలక కేసులో ఏజెన్సీ తరపున ప్రాతినిధ్యం వహించిన చరిత్ర ఆయన సొంతం. బలోపేతం చేద్దాం. శ్రేణులను చైతన్యపరిచేలా ఆత్మీయ సమ్మేళనాలు. ఏప్రిల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి పూర్తి. ప్రతి 10 గ్రామాలకు, పట్టణానికి ఒక యూనిట్. వారంలోగా సంబంధిత ప్రణాళికలు అందజేయాలి. ఘనంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంత్యోత్సవాలు. విద్యార్థి విభాగం నూతన కమిటీలు, స్వాగత సభల పేరుతో కార్యక్రమాలు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్. సీఎం కేసీఆర్కు స్వల్ప అస్వస్థత. గచ్చిబౌలి ఎల్ఐజీలో వైద్య పరీక్షలు. కడుపులో అల్సర్ ఉన్నట్లు గుర్తింపు. స్వలింగ వివాహాలకు నో. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్. భారతీయ వ్యవస్థలో కుటుంబం అనే ప్రామాణికత ఉంది. గే వివాహాలను దానితో పోల్చలేం. ఆంక్షలు సడలిస్తే విశృంఖలత. గృహహింస సహా అనేక చట్టపరమైన నిబంధనల అమలు సాధ్యం కాదు. సుప్రీంలో నేడు పలు పిటిషన్లపై విచారణ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం. నేడే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. మొత్తం 137 కేంద్రాలు. బరిలో 21 మంది అభ్యర్థులు. నేటి నుంచి పార్లమెంట్ రెండో విడత. ఈడీ, సీబీఐ కక్ష సాధింపులపై బీఆర్ఎస్ సహా గలమెత్తనున్న విపక్ష పార్టీలు. ద్రవ్య బిల్లు ఆమోదంపైనే ప్రభుత్వం దృష్టి. జాతి వ్యతిరేక శక్తులను అణచివేస్తాం. మావోయిస్టులు, ఉగ్రవాదులను అదుపులోకి తెచ్చాం. దేశ ఆర్థిక ప్రగతిలో కేంద్ర పారిశ్రామిక బలగాలు పాత్ర కీలకం. రానున్న రోజుల్లో మరిన్ని సాంకేతిక అంగులు అద్దుతాం. సిఐఎస్ఎఫ్ రైజింగ్ డే వేడుకల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. హ్యాకింగ్ కాదు హనీ ట్రాప్. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో కార్యదర్శి పిఏ హస్తం. ఓ యువతి మాయలో ఉద్యోగి. 10 లక్షలకు డీల్. ప్రవీణ్ సహా 8 మంది అరెస్ట్. విభేదాలు బట్టబయలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష హోదా పవర్ సెంటర్ కాదు. అందరినీ సమన్వయం చేసే బాధ్యతే. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలు సమర్థించను. ఉపసంహరించుకుంటే మంచిది. నిజామాబాద్ ఎంపీ అరవింద్. సంజయ్ పదవి కాలం ముగిసిన క్రమంలో కమలంలో బట్టబయలు కొలుకొలు. హరీష్ రావును అభినందిస్తూ కేటీఆర్ ట్వీట్. కృష్ణా మాగనూరు లైన్ పూర్తి. నూతన బ్రాడ్ గేజ్ లైన్ను ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే. తొలి విడత సరుకు రవాణా. త్వరలో ఇతర రైళ్ల రాకపోకలు. రాయచూర్, గుద్దకల్, బళ్ళారి, హుబ్లీ, గోవాకు తగ్గనున్న దూరం. ఇక నూతన మార్గం నుండే సిమెంట్, ఉక్కు, ఇనుప, ఖనిజం, ఇతర భారీ వస్తువులు రవాణా. ఏప్రిల్ 3న బీసీల చలో ఢిల్లీ. పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన. 50% రిజర్వేషన్లు. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం ఆందోళన. కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయం. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో 20 సీట్లకు మించి గెలవదు. నోరు జారితే తీవ్ర పరిణామాలు. బండి సంజయ్కు స్పీకర్ పోచారం హెచ్చరిక. ప్రజలకు నిజానిజాలు తెలుసు తరుణ్ చుగ్. మహిళా పారిశ్రామికవేత్తకు సర్కార్ బాసట. బిజినెస్ ఉమెన్ ఎక్స్పోలో జయేష్ రంజన్. పార్టీలో చేరికలపై దృష్టి సారించండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. తెలంగాణపై మోడీ కక్ష సాధింపు చర్య. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఈడీ దాడులు. దేశాన్ని అమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎమ్మెల్సీ కవితకు అండగా ఉంటాం. జయశంకర్ భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి. అమిత్ షా సాక్షిగా బండి కిషన్ కునుకు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో పోస్టరు, హోర్డింగ్ల కలకలం. ఎమ్మెల్యే, సర్పంచ్ మధ్య రాజీ. ఎవరైనా మానసిక క్షోభకు గురైతే వారికి క్షమాపణలు చెప్పడానికి సిద్ధం. ఎమ్మెల్యే రాజయ్య. మహిళలను వేధిస్తే కిరోసిన్ పోసి నిప్పంటిస్తాం. సర్పంచ్ నవ్య. సీఎం ఆరోగ్యంపై గవర్నర్ తమిళసై ఆరా. త్వరలో కోలుకోవాలని ట్వీట్. రేవంత్ పాదయాత్రకు నన్ను పిలవలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అకాల వర్షాల హెచ్చరిక. 16న ఉరుములు మెరుపుల వర్షాలు. తెలుగు రాష్ట్రాల వాతావరణంలో పెను మార్పులు. ఉపాధి వేసవి భత్యం అందేనా. కఠిన నిబంధనలు, సాంకేతిక సమస్యల కారణంగా తగ్గిన కూలీల హాజరు. అరవింద్, సంజయ్ని రాష్ట్రంలో తిరగనీయం. మా ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఊరుకోం. బీజేపీ అంటే ఒక సైకో పార్టీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ధ్వజం. వృత్తిరీత్యా దూరంగా ఉన్న వ్యవస్థ కోసం దగ్గరవుతాం. సిడ్నీ చర్చ వేదికపై నాగబాబు. ఇక పోలింగ్కు సర్వం సిద్ధం. అహ్మద్గూడలో మంత్రి మల్లారెడ్డి పర్యటన. అయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ హరీష్. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబం. సెంటు భూమి లేదు. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. పాలకుల పరామర్శకు నోచుకోని కుటుంబం. విద్యా వనరుల కేంద్రానికి నూతన బోర్డు ఏర్పాటు. మన తెలంగాణ శీర్షికకు స్పందించిన అధికారులు. ప్రైవేట్ ఆసుపత్రిలో
పసికందు మృతి. వైద్యులను నిర్లక్ష్యమైనంటున్న కుటుంబీకులు. విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలు దిశగా సాధన చేయాలి. వీధి కుక్కల దాడిలో 6 గేదె దూడలు మృత్యువత. శంషాబాద్ మండలంలోని నర్కుడాలో 4, కేశవంపేటలో 2 గేదెలు మృతి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తయినో, పనుల్లో నాణ్యత లోపం, పక్కదారి పడుతున్న నిధులు. ఆసుపత్రుల్లో మళ్లీ మాస్కుల నిబంధనలు. వైరస్ ఫీవర్లు విజృంభణతో వ్యాపించకుండా జాగ్రత్తలు. నిబంధనలు పాటించకుంటే లోపలికి అనుమతి లేదు. పేదలకు వైద్యం అందించే పేద ఆసుపత్రిలో సెక్యూరిటీ అలర్ట్. మీకు జాగ్రత్త వహించకుంటే కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయని హెచ్చరికలు. ప్రగతి యాత్రలో భాగంగా చింతల్ డివిజన్లో వివేకానంద పర్యటన. బండి సంజయ్ తల్లిదండ్రులు నీకు సంస్కారం నేర్పలేదా? సుధీర్ రెడ్డి. రామ్నగర్లో సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. భారతదేశంలో ప్రతి స్త్రీ దేవతతో సమానం. మర్రి రాజశేఖర్ రెడ్డి. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో. ఆర్ కృష్ణయ్య, ఎల్ రమణ. శిల్పారామంలో అలరించిన నృత్య ప్రదర్శనలు. రవాణా శాఖ కార్యాలయాల్లో స్లాట్ గడువు పొడిగించాలి. గడువు పొడిగింపుతో రవాణా శాఖకు లాభమే అభిప్రాయం వ్యక్తం చేసిన వాహనదారులు. అత్తాపూర్ 9 నంబర్లో భారీ అగ్ని ప్రమాదం. పెళ్లి నిరాకరించిందని బాలికపై అత్యాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. హనుమంతరావు. వీధి కుక్కల సమస్య పరిష్కారానికి కృషి. బాలానగర్. నిరాశ్రయులకు షెల్టర్ జోన్లు కావాలి. స్కై ఫౌండేషన్ అధ్యక్షులు సంజీవ్ కుమార్. గ్లోకోమా కంటి వ్యాధిపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. సరోజినీదేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం. ఇది నయం చేయలేని భయంకరమైన కంటి జబ్బు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మోదీని. ప్రపంచ గ్లాకోమా వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ. నగరంలో నకిలీ సర్టిఫికెట్ల దందా. వరుసగా పట్టుబడ్డ ముఠాలు. విదేశాలకు వెళ్లే వారే టార్గెట్. పట్టుకుంటున్నా మారడం లేదు. అభివృద్ధిని ఓర్వలేకని బీజేపీ దాడులు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి. పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శమూర్తులు. స్వామి బోధమాయానందం. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే సమాజాభివృద్ధి. సుభాష్ రెడ్డి. 10,000 కోట్లతో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్. ప్రశ్నించే గొంతుకలను నొక్కడమే బీజేపీ పని. దేవుల పేరుతో రాజకీయాలు చేస్తుంది బీజేపీ. కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు. పూర్ణకుంభంలో స్వాగతం పలికిన పండితులు. మల్లాలను దర్శించుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. టీపీ శ్వేత. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్. హుస్నాబాద్ నియోజకవర్గం విద్యా హబ్. 20న కేటీఆర్ సభకు తరలిరండి అని ఎమ్మెల్యే కొడితల సతీష్ కుమార్ పిలుపు.